అయితే సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఐకమత్యాన్ని పొందడానికి మనం వేదం మనకి ఏదన్నా చెబుతోందా? గురుభ్యో నమః. మీరందరూ కలిసి ఉండండి అన్న వచనంగా మేము చదువుకున్న వేదాల్లో కనపడకపోవచ్చు, కానీ లోగడ మనం చెప్పుకున్నట్టుగా అందులో సూచితములైన అంశములను చూస్తే ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటేనే శ్రేయస్సు అని తెలుస్తుంది. ఉదాహరణకి ఏదో శతరుద్రీయం అని పారాయణ చేస్తుంటారు లోకంలో, ఈశ్వర ప్రీతి అని. అందులో ఒక మాట ఒకటి ఉన్నది, నేను ఉండే ఈ గ్రామంలో అందరూ పరిపుష్టిగా బలంగా ఉండాలి అని కోరుతాడు. అందుకోసమనే స్కాంద పురాణంలో ఉన్నది, సుమతీ శతకంలో కూడా ఉన్నది, విప్రుడు లేని ఊళ్ళో ఉండవద్దు అని. ఆ విప్రుడు ఏం చేస్తాడు అనంటే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం అని కోరుతాడు. విశ్వం అంటే గ్రామే అని చెబుతున్నాడు కనుక ఈ గ్రామంలో ఉండేటటువంటి సర్వము పరిపుష్టంగా ఉండాలి. పరిపుష్టము అనేటప్పటికల్లా బోధకాలు వస్తే పుష్టిగా ఉంటుందండి అంటారు, అది రోగం. అందుకోసం ఇందులో మళ్ళీ విశేషణం అనాతురం అన్నాడు. ఏ విధమైన రోగము లేకుండా ఉండాలి. అవన్నీ క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం. అందుచేత ఏ ప్రాణికి కూడా దుఃఖము కలగకుండా ఉండేటటువంటి విధానాన్ని కోరుకోవడం భారతీయ సంస్కృతి. ఇట్లాగే రాష్ట్రభృతిష్టకలని ఆ చైనంలో ఇష్టకోపధానములలో మంత్రాలున్నాయి. అందులో ఇతడు రాజు అవుతాడు, ఇతడి బుద్ధిని అనుసరించి మిగిలిన వారందరూ కూడా సంచరించుకోండి, క్షేమాన్ని పొందండి అని. ఆ రాజుకి సక్రమమైనటువంటి బుద్ధినివ్వాలని, ఆ రాజు అందరినీ పరిపాలించాలని చెప్పుకుంటూ వారక్కడ చెప్పిన విశేషం ఏమిటి అని అంటే, ఇతడి మతిని ఆశ్రయించి మీరందరూ క్షేమాన్ని పొందండి అంటే ఏకబుద్ధిగా ఉండాలి అనే కదా. రాజనీతిలో కూడా ఇది చెప్పారు. రాజనీతి కనుక రాజుగారు చెప్పినట్టు వినండి అన్నారు. లోక వ్యవహారంలోకి వచ్చేటప్పటికి అందరూ కలిస్తేనే కానీ ఆ సహమతి రాదు. ద్వేషభావనలు పనికిరావు. కార్యసిద్ధి ప్రధానం. ప్రపంచకంలో ఏదైనా కార్యసిద్ధికి కావలసినటువంటి సాధనములు ఏవైతే ఉన్నాయో వాటిని రాగద్వేషాలు విడిచిపెట్టి, అహంకారం విడిచిపెట్టి, గర్వాన్ని విడిచిపెట్టి, క్రోధాన్ని విడిచిపెట్టి ఆచరణ చేసి ఆ ఫలితాన్ని పొందండి అని వేదం చెప్పినట్టేనా? ఇప్పుడు కాదా? చెప్పినట్టే. ఇలా ప్రారంభించి చూస్తే ప్రపంచంలో ఉంటుండే సర్వప్రాణులకు క్షేమాన్ని కోరేటటువంటి మంత్రములు వేదములలో చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. కేవలం మనుషులకి మాత్రమే కాకుండా ఉదాహరణకి చెబుతాను. ప్రతి యజ్ఞంలోనూ కూడా ప్రయాజులని 5 యాగములు ఉంటాయి. మొదటి యాగం చేసినప్పుడు ఆ ప్రయాజులోనంటే వాటికి ఆ దేవతలు అగ్ని ప్రధాన దేవత. సరే, ఇంకా మిగిలినవేవో చెబుతాం. ఆ త్యాగం చెప్పేటప్పుడు సమిధ్యోగ్నైదన్నమమా అని అంటాడు. అని వెంటనే ఒక అనుమంత్రణ మంత్రం ఉన్నది, వసంతం ఋతూనాం ప్రీణామి సమా ప్రేత ప్రీణాతు అని. వసంత ఋతువును నేను సంతోషపరుస్తున్నాను ఈ హోమం చేత, అతడు సంతోషించి మమ్మల్ని సంతోషపరచుగాక. బాగున్నంత వరకు అంటే అర్థం ఏమిటి? వసంత ఋతువు మనల్ని సంతోషపరచాలి. మనం పేపర్లలో చూస్తుంటాం, నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి, వర్షం వస్తుంది అని అంటున్నారు. ఇది నైరుతి ఋతుపవనాలు ఒకటే కాదు, ప్రతి ఋతువునకు ఋతుభేదము చేత ఆ దేవతలు ఆ గాలులను పంపిస్తారు. ఇట్లా ప్రతి ఋతువుకు ఉన్నాయి. ఈ 5 యాగములు ఋతువులకు అధిష్టాన దేవతలు, ఆ ఋతువులను సంతోషపెడుతున్నాను అని యాగం చేస్తాడు. చేస్తే ఇప్పుడు ఈ ఫలితం ఎవరికి వస్తుంది? వసంత ఋతు ఫలములు వచ్చి మామిడి చెట్లన్నీ చక్కగా పూచి చక్కని పళ్ళను ఇస్తే వీడొక్కడే తింటాడా? చేసేది యజ్ఞం ఎవరు? యజమాని ఒకటే. ఈ రెండో దగ్గరికి వచ్చేప్పటికి గ్రీష్మ ఋతూనాం ప్రీణామి సమా ప్రీత ప్రీణాతు వర్షా ఋతూనాం ప్రీణామి. మూడో యాగంలో తామా ప్రీతా ప్రీణంతు శరద ఋతూనాం ప్రీణామి సామా ప్రీతా ప్రీణాతు హేమంత శిశిరా ఋతూనాం ప్రీణామి తౌమా ప్రీతౌ ప్రీణీతాం అని 6 ఋతువులను చెప్పారు 5 యాగాల్లో. హేమంత శిశిరములు 2 ఇంచుమించుగా ఒకటే లక్షణములు కలిగినవి అని కలిపి చెబుతూ ఉండడం ఉన్నది. ఒకసారి 6 ఋతువులు, ఒకసారి 5 ఋతువులు అని చెప్పేటటువంటి మాటలు అలా వస్తుంటాయి. ఈ ఋతుదేవతలను ప్రార్థించడం లోకక్షేమం కోసమనా, తన ఒక్కడికే క్షేమం కోసమనా? యజ్ఞం చేసుకునేవాడు వాడే ఫలితాలు పొందుతాడు అనే మాటకి సంబంధం లేదు. ఆయా ఋతువుల్లో సరిగా
పుష్పించి ఫలించినట్లయితే పశుపక్షాదులన్నిటికీ కూడా అది లాభం. పశుపక్ష్యాదులు మానవులందరికీ నదులు అన్నీ కూడా పరిపుష్టంగానే ఉంటాయి. అప్పుడు అక్కడ విశేషం ఏమిటి అని అంటే సంఘజీవి మానవుడు అన్న మాటలకు ఇవే అర్థాలు. లోకమంతా క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటాను అనేటటువంటి భావన కలిగి ఉండాలి. ఇదే కాకుండా ఇంకొక మంత్రాలు ఉన్నాయి. అవి ఎక్కడ శతరుద్రీయంలో ఉన్నాయి. అందులో మానో మహాంత మతమానో అర్భకం మాన ఉక్షంత మతమాన ఉక్షితం మానోవధి పితరం మోత మాతరం ప్రియామానస్తనువో రుద్రరీరిష అని ఆ తర్వాత కూడా ఇంకో మంత్రం ఉంది, తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఏమిటి మానో మహాంతం అని ఉంది. నహ అనేది ఫ్లోరల్ బహువచనం. మా అందరిలో పెద్దవాడు అని అన్నాడు. మేము అన్నప్పుడు మీరు ఉదాహరణకి చెప్పవలసి వస్తే మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ కుటుంబం మీరే ఉద్యోగంలోకి వెళ్ళేటప్పటికీ మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కలిసి మేమంతా ఒక యూనిట్ అండి మేము అంటున్నాడు. అంటే ఏమైంది ఇప్పుడు దేశం అంతా మేము అనే శబ్దం చేత చెప్పబడుతోంది వీడికి. మీరు చెప్పిన ఉదాహరణమే మా దేశం అంటున్నాడు కదా. ఇట్లా ప్రారంభిస్తే మా లోకంలో ఉండేవాళ్ళు అనండి అంటే ఏమైంది ఇప్పుడు భూలోకంలో ఉండే వాళ్ళందరూ మేము అయ్యారు. ఆచరించేటప్పుడు ఒకడే ఆచరిస్తున్నాడు కానీ వాడి కోరిక ఎవరిని కోరుతున్నాడు? ప్రపంచమంతా కోరుతున్నాడు వాడు. ఉతమానో అర్భకం మాలో ఉంటూ ఉండే అర్భకుడు మహాత్ముడు అయ్యాడు, పెద్దవాడు. కుటుంబంలో అయితే తాతగారో ముత్తాతగారో ఎవడుంటే ఆయన. అదే యూనిట్లోకి ఉద్యోగస్తుల్లోకి యూనిట్లోకి వస్తే ఆ యూనిట్కి ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యదర్శి లేదా ఇంకా చివరి వాడి వరకు ఇట్లా ప్రారంభించి వీళ్ళల్లో గొప్పవాడు, అందులో చిన్నవాడు. అంటే ఇప్పుడు మొత్తం A to Z వచ్చేసారా? ఇంకా రాలేదు. అందులో ఇంకా చెబుతారు మానో మహాంత మతమానోర్భకం మాన ఉక్షంత మతమాన ఉక్షితం. గర్భంలోకి సేచన చేసేటటువంటి వాడు ఏ వయసు వాడవుతాడు? 50 ఏళ్ళ వాడవుతాడా? 20 ఏళ్ళ వాడవుతాడా? బాలుడవుతాడా? మంచి వయసులో ఉన్నటువంటి వాడు. అంటే ఆది మధ్య అంతం మొత్తం చూపించారు ఇందులో. ఇంతే సరిపోలేదుట. పరమేశ్వరుని ఎట్లా ప్రార్థించాలో కూడా వేదం చెబుతోంది. గర్భంలో ప్రవేశింపబెట్టబడిన వాడు అర్భకుడు అంటే కనీసం ఓ నెల రోజులు 2 నెలల్లో వయస్సు వచ్చినటువంటి కుర్రవాడు, గర్భంలో ఉన్నవాడు కూడా. ఇలా ప్రారంభించి చూస్తే ఇంతమంది యొక్క క్షేమాన్ని కోరుతుంది ఆ మంత్రం. ఆ నహ అనే శబ్దం చేత వచ్చే విశేషార్థాలు ఇవన్నీ కూడా. అంటే లోకంలో ఉన్నటువంటి మా దేశమే కాదు మా లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి భగవద్ అనుగ్రహంతో అని కోరుతోంది. ఇంతకంటే వేరే వేదము సన్నిహితంగా ఉండాలి అని వేరే చెప్పవలసిన అవసరం ఏమైనా ఉన్నదా? ఇలా కోరుకోరా అని చెబుతోంది ఆ భక్తుడికి. నువ్వు కోరుకునేది ఇలా కోరుకోవాలి, అంతే తప్పిస్తే ఏదో నాకా ఇష్టం, నాకు ఆరోగ్యం, నాకు ధనం, నా పక్కింటి వాడికి రుణం అని అనకూడదు. దీనిని బట్టి చూస్తే గురువు గారు వేదంలో చెప్పినటువంటి విషయాల్ని అనుసరించడం వల్ల, వేదాధ్యయనం చేయడం వల్ల, దాన్ని ఆచరించడం వల్ల సమాజంలో ఎన్నో మార్పులు తేవచ్చు అని అనిపిస్తోంది. అది ఎటువంటి మార్పులను తీసుకురాగలుగుతాం? అది చెబుతూ ఇటువంటి వేదమును చదువుకున్నవాడు గ్రామంలో ఉంటే గ్రామానికంతకి క్షేమము కనుక వేదం చదువుకున్నవాడు ఉన్న గ్రామంలోనే నివసించును ఆయన అని చెబుతోంది వేదం. రోజు ఈ మంత్రం పారాయణ చేస్తాడు వాడు. మనందరి క్షేమాన్ని కోరుతున్నాడు. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ గ్రామానికి ప్రత్యేకంగా చెబుతున్నాడు. ఇది ఈ మంత్రంలో లోకానికంతకీ చెబుతున్నాడు మనం భావన చేయగలిగితే. అంటే ప్రతి గ్రామంలో వేదం చదువుకున్నవాడు ఒకడు ఉన్నట్లయితే సుభిక్షంగా ఉంటుంది. వెంకటేశ్వర టీటీడీ దేవస్థానం వారికి ఈ విషయంలో ప్రత్యేకంగా సాష్టాంగ నమస్కారం చేయాలి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సర్వదేవాలయములు అభివృద్ధి చెందుతున్నాయి. అవునండి, ఇది వాస్తవం. వేదపారాయణం జరగడం దానికి కారణం. అంతకు పూర్వం అర్చకులు, ఇప్పుడు అర్చకులు అందరూ అర్చన చేస్తున్నవారే. అప్పటికంటే ఇప్పుడు అర్చకులు పెద్ద పండితులు అండి అనడానికి తగిన అవకాశాలు లేవు. కానీ ఈ వేదపారాయణం అనేది ప్రతి దేవాలయంలోనూ జరగడం ప్రారంభించిన తర్వాత ప్రతి దేవాలయము వృద్ధి చెందింది. పల్లెటూళ్ళలో దేవాలయాలు కూడా. అంటే కారణం ఏమైందన్నమాట, ఈ రకములైనటువంటి ప్రార్థనలు వాళ్ళు వేదముల ద్వారా చేస్తున్నారు కనుక ఈ విధమైనటువంటి అభివృద్ధులు కనపడుతున్నాయి. కాబట్టి వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయడం, అది ఏనాడు ఆ సుముహూర్తంలో పడిందో ఇవాటికి కూడా అది నడుస్తున్నది. దాన్ని చిరకాలము శాశ్వతముగా నడిపించవలసిందిగా ఆ అధికారులందరినీ